హాయ్ అండి. వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్. అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే అది కూడా ఎవరైనా సరే ఈజీగా చేసుకునే స్వీట్ ఏదైనా చేయాలి అంటే ఈ స్వీట్ చేసుకోవచ్చండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో అరకప్పు పొడి చేసిన బెల్లం వేసుకోవాలి. ఒక కప్పు వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం కరిగించుకోవాలండి. ఇది పాకం అంతా ఏం రానవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. చూడండి, బాగా బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత మీరు కావాలంటే ఇసక లాంటిది ఉంటే కూడా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చండి బెల్లం నీళ్ళు. ఇందులో ఇసక ఏం లేదు కాబట్టి నేను ఇలాగే ప్యాన్లో బెల్లం కరిగించి పెట్టుకున్నానండి. అలాగే ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని, అలాగే అరకప్పు రవ్వ తీసుకోవాలండి. మనం ఉప్మా చేస్తాం కదా, బొంబాయి రవ్వ, అది తీసుకోవాలి. రవ్వ వేసుకునేటప్పుడు సిమ్లో ఉంచుకొని కొద్ది రవ్వ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒక కప్పు నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతుందండి అరకప్పు రవ్వకి. అలాగే అరకప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. అరకప్పు బెల్లము, అరకప్పు రవ్వ, ఒక కప్పు వాటర్ వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి. సిమ్లోనే ఉంచుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. మనం బెల్లం నీళ్ళల్లో వేసినా కూడా బాగా చక్కగా ఉడుకుతుందండి రవ్వ. ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సిమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకుని ఒక 3 నిమిషాల పాటు కాస్త మగ్గించుకోవాలి. రవ్వ అంతా కూడా చక్కగా ఉడుకుతుందండి. సిమ్లోనే ఉంచుకొని ఒక 3 నిమిషాలు పెట్టారంటే మూత పెట్టుకొని. చూడండి, రవ్వ అంతా బాగా దగ్గరకు వచ్చేసింది, బాగా ఉడికింది కూడా చూడండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మీరు కావాలంటే ఎక్కువ నెయ్యి కూడా వేసుకోవచ్చండి. మీకు నచ్చినట్లయితే ఎక్కువ నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపుకొని ఇది బాగా చల్లారి పెట్టుకోవాలండి. చూడండి, బాగా చల్లగా అయిపోయింది. ఇలా బాగా చల్లగా అయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసుకోవాలి. ఇలా పెద్ద టేబుల్ స్పూన్తో వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. చేత్తో కలుపుకోవాలి. వేడి తగ్గిన తర్వాతనే మీరు పిండి వేసుకొని బాగా చేత్తో బాగా కలపాలండి. రవ్వ అంతా కూడా బాగా పిండిలాగా అయిపోయేలాగా కలుపుకోవాలి. చపాతీ ముద్ద ఎలాగా మనం కలుపుకుంటామో అలా కలిపి ఉంచుకోవాలి. చూడండి, చేత్తో బాగా ఇలా కలపాలండి పిండిని. చూడండి, చపాతీ ముద్దలాగా వచ్చింది. ఇలా సాఫ్ట్గా వచ్చేంతవరకు ఇలా కలుపుకోవాలండి. మీకు చేతికి కాస్త జిగురుగా అంటుకున్నట్లయితే కూడా కాస్త చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని కూడా మీరు కలుపుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు చేతికి కాస్త నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని చిన్న ముద్దలాగా తీసుకోవాలి. చూడండి, అసలు పగులు కూడా రావండి. చక్కగా మనకు ఇలా రౌండ్ షేప్లో వస్తుంది. చాలా స్మూత్గా ఇలా కలిపి ఉంచుకోవాలండి పిండిని. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఉంచుకుందామండి. ఇది పక్కన ఉంచుకున్న తర్వాత ఒక కవర్ తీసుకోవాలి. కవర్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని కొద్దిగా ఇప్పుడు ఈ ముద్దను దీనిపైన పెట్టుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి. రౌండ్ షేప్లో ఇలా ఒత్తుకోవాలండి. ఇది ఒత్తుకునేటప్పుడు ఎక్కువ మందంగా ఉండకూడదు, అలాగని ఎక్కువ పలచగా ఉండకూడదండి. ఇలాగ ఉండాలి మీడియంగా. చుట్టూ కూడా చూడండి, అసలు పగులు లేకుండా చక్కగా రౌండ్ షేప్ వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. వేడిగా ఉండేటప్పుడే మనం వీటిని వేసుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఇలా పొంగుతూ వస్తాయండి. చూడండి, వేయంగానే ఎంత చక్కగా బూరెల్లాగా పొంగుతూ వస్తున్నాయో. కాస్త కలర్ చేంజ్ అవ్వగానే ఇలా తిప్పుకోవాలి. మీరు వేయించేటప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. అలాగే ఆయిల్ ఎక్కువ వేడిగా ఉండాలి. చూడండి, మంచి రంగు వస్తుంది. మనకి ఎప్పుడైనా అరిసెలు తినాలంటే చాలా పెద్ద ప్రాసెస్ కదండి. ఇలా చేసుకొని తినచ్చండి, చాలా సింపుల్ ప్రాసెస్. అలాగే ఇలా ఫ్లాట్గా ఉండే ఒక గరిటె తీసుకొని ఇలా ప్రెస్ చేశారనుకోండి, ఎక్స్ట్రా ఉండే ఆయిల్ అంతా కూడా బాగా చక్కగా ఉడికిపోతుందండి. ఇలా ప్రెస్ చేశారంటే చూడండి ఎంత చక్కగా ఉందో. అరిసె కంటే కూడా చాలా బాగుంటుందండి తినడానికి. చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా. చూడండి, ఇంకోటి కూడా వేసాను, ఎంత చక్కగా పొంగుతూ వస్తుందో. మీరు మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ వేడిని బట్టి మీరు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా పొంగుతూ వస్తుందో. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఈ ప్రకారం చేసుకున్నారంటే సేమ్ ఇలాగే అన్నీ కూడా పొంగుతూ చక్కగా వస్తాయండి. చూడండి ఎంత చక్కగా పొంగుతుందో. దీన్ని కూడా తీసేసుకొని ఇప్పుడు ఆయిల్ అంతా ఒత్తేసుకోవాలి. ఇలా గరిటెతో ఒత్తుకోవచ్చండి, లేకపోతే ఏదైనా రౌండ్ బాక్స్ ఉంటుంది కదండి, క్యారియర్ బాక్స్, దాంతో కూడా ఒత్తుకోవచ్చండి. ఇలా లైట్గా ప్రెస్ చేస్తే చాలు, ఆయిల్ అంతా చక్కగా ఉడికిపోతుంది. చూడండి ఎంత డ్రైగా ఉందో. పైన అంతా కూడా చక్కగా అస్సలు ఆయిలే కనిపించట్లేదు, చూసారా. చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి. ఇలా ప్రెస్ చేసామంటే ఉండే ఆయిల్ అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది.
చూడండి ఎంత చక్కగా ఉన్నాయి చూడడానికి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఎన్నైనా సరే అండి ఇట్లే తినాలనిపిస్తుంది. కమ్మ కమ్మగా చాలా బాగుంటాయి. చూసారు కదండి, నిమిషాల్లో మనము స్వీట్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలాగే ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకొని తిన్న తర్వాత టేస్ట్ ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వారందరికీ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.